అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఈ పెన్షన్ల కోసం అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు, ఎవరెవరు దీనికి అర్హులు, ఎవరెవరు అనర్హులు, 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, 50 సంవత్సరాల పెన్షన్కి కూడా అప్లికేషన్లు ఇప్పుడే తీసుకుంటారా, ఇక దివ్యాంగ సోదరుల పరిస్థితి ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. దాదాపుగా 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఈ 2026 సంవత్సరంలో కేటాయించడం జరిగింది. అంటే మనకు కొత్తగా పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఉండబోతోంది అంటే మనకు మార్చి నెల మొదటి వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. మార్చి నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. అయితే డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధం చేసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సబ్మిట్ చేసినట్టయితే మార్చి నెల మొదటి వారంలో వాటిని పరిశీలించి మీకు అర్హత ఉన్నట్టయితే ఏప్రిల్ నెల నుంచే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు దాదాపుగా 25 కేటగిరీల్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతోందండి. 25 కేటగిరీల్లో మనకు ముఖ్యమైన కేటగిరీలు ఏంటి అంటే దివ్యాంగ పెన్షన్ వచ్చేసి ముఖ్యమైన కేటగిరీ అండి. తర్వాత వితంతు పెన్షను, తర్వాత ఒంటరి మహిళా పెన్షను, 50 సంవత్సరాల పెన్షను, చేతి వృత్తుల వారి పెన్షను, ఇలా 25 కేటగిరీల్లో మనకు ఇవ్వడం జరుగుతోంది. 25 కేటగిరీల్లో పెన్షన్దారులకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ అప్లికేషన్లు కావాలి, అలాగే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి పరిశీలిద్దాం. ముందుగా ఈ నెల పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ మార్చి నెల 1వ తేదీన వచ్చేసి ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28వ తేదీనే మనకు పెన్షన్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. ఫిబ్రవరి 28వ తేదీనే శనివారం రోజే మనకు పొద్దున్నే 7 గంటలకంతా మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని గుర్తించి మనకు 28వ తేదీ శనివారం రోజునే పెన్షన్లు తీసుకోగలరు. 28వ తేదీ మిస్ అయినట్టయితే మళ్ళీ 1వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు పెన్షన్లు ఇవ్వడం జరగదండి. మళ్ళీ మీకు సోమవారం రోజున అంటే మార్చి 2వ తేదీనే మీకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మిస్ అయినట్టయితే మళ్ళీ నెలనే మీకు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఏప్రిల్ 1వ తేదీనే మీకు పెన్షన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరూ గుర్తించి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పెన్షన్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా ఈ పెన్షన్ని తీసుకోండి. మళ్ళీ మిస్ అయితే నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక జిల్లా నుండి జిల్లాకు పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం. ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మొదటగా మనము పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్కి సంబంధించి చూద్దామండి. దివ్యాంగ పెన్షన్లకు వెరిఫికేషన్ అయితే కొనసాగుతోందండి. ఈ వెరిఫికేషన్లో మనకు దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెరిఫికేషన్ చేయించుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇంతవరకు ఒక్క దివ్యాంగ సోదరునికి కూడా పెన్షన్లను కట్ చేయలేదని, అయితే ఇవి ఎవరైతే అనర్హులుగా తేల్తారో వాళ్ళని మరీ రీవెరిఫికేషన్కి పంపిస్తామే తప్ప వెంటనే పెన్షన్ను ఆపేయడం ఉండదని చెప్పేసి ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. కాబట్టి దివ్యాంగ సోదరులకు ఇప్పటి వరకు ఎవరికీ పెన్షన్ అనేది కట్ కాలేదు. పెన్షన్ అనేది యథావిధిగా వస్తోంది. ఇక కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు మార్చి నెల మొదటి వారం నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరణ ఉండబోతోంది. దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందండి. సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్టయితే మాత్రమే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక 10,000 రూపాయల పెన్షన్కు, 15,000 రూపాయల పెన్షన్కు కేవలం మెడికల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా సదరం సర్టిఫికేట్లో 85% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉండాలి. 85% కన్నా ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు దివ్యాంగ సోదరులకు సంబంధించి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంతమందిగా ఎదురు చూస్తున్నది 50 సంవత్సరాల పెన్షన్ అండి.
ఈ 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేసి మనకు కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని అనర్హతలు ఉన్నాయి. అవేంటో చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్కి వచ్చేసి అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఇక 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అవకాశం ఇస్తున్నారు. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం, వైట్ రేషన్ కార్డు, వైట్ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఇదా మీకు అర్హతలు అయితే ఉంటాయండి. అనర్హతలు వచ్చేసి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఈ అవకాశం అయితే లేదనమాట. ఇక అంతేకాకుండా ఏదైనా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, గవర్నమెంట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఈ పెన్షన్ ఇవ్వడం జరగదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ఇవండి అనర్హతలు. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. 50 సంవత్సరాల పెన్షన్కు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి 50 సంవత్సరాల పెన్షన్కు. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సిద్ధం చేసుకొని ఉన్నట్టయితే మీరు మార్చి మొదటి వారంలో అయితే అప్లికేషన్ స్వీకరణ జరుగుతుంది. అప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటితో పాటు సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్ని తీసుకొని దాన్ని నింపి మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వితంతు పెన్షన్ అండి. వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మహిళ. ఇక ఒంటరి మహిళా పెన్షన్ సంగతి చూస్తే ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒంటరి మహిళా పెన్షన్కు. ఇక చేతి వృత్తుల వారి పెన్షన్ తీసుకున్నట్టయితే చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు మరియు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే డప్పు కళాకారులు, చేనేత కళాకారులు, నేత కార్మికులు, ఇలాంటి వాళ్ళందరికీ చేతి వృత్తుల కార్మికులందరికీ సపరేట్గా ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది కదండి. ఆ ఐడెంటిటీ కార్డుని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ సచివాలయంలో ఇచ్చిన తర్వాత మీకు అర్హతలను పరిశీలించి 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే 6 స్టెప్ వెరిఫికేషన్ గురించి. 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు ఉత్తీర్ణులైనట్టయితే మీకు పెన్షన్ వచ్చే నెల నుంచే మీ చేతికి 1వ తేదీ ఖచ్చితంగా అధికారులు మీ ఇంటికి వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ కూడా విడుదలయ్యింది. అయితే ఇప్పటి నుంచి ఇంకా జరగడం లేదు, అప్లికేషన్లు ఇవ్వడం లేదు. అతి త్వరలో మార్చి నెల మొదటి వారంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే నేను వెంటనే నీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.